డ్రైవ్ మూవీ రివ్యూకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, వీడియోని ఇస్తే లైక్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకా డ్రైవ్ మూవీ రివ్యూ విషయానికి వస్తే, అసలు ఈ మూవీ ఉందని కూడా చాలామందికి తెలియదు. ప్రైమ్ వీడియోలో చెక్ చేస్తుంటే తెలిసింది మూవీకి అఖండతో పాటు ఈ మూవీ రిలీజ్ అయిందని. ఇప్పుడు ఓటీటీలో చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే జస్ట్ ఓకే, యావరేజ్ అనిపించింది. రన్ టైం కూడా చాలా తక్కువ, 1 hour 50 minutes. ఈ డ్రైవ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే సో యావరేజ్. ఇంకా కథ విషయానికి వస్తే, జయదేవ్ ఆది పినిశెట్టి పెద్ద మీడియా టైకన్ అనమాట. మీడియా టైకన్ అంటే పెద్ద వ్యాపారవేత్త, ఈజ్ రిచ్ పర్సన్ అనమాట. ఆ రిచ్ పర్సన్ ఒకరోజు ఒక హ్యాకర్ అయితే యాక్ట్ చేస్తారు. ఆ హ్యాకర్ ఎవరు హ్యాక్ చేశారు? ఆది పినిశెట్టి ఆ హ్యాకర్ని కనిపెట్టాడు లేదన్నది కదా. సో ఓవరాల్గా ఇది ఒక రివెంజ్ డ్రామా. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే, ఆది పినిశెట్టి స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా స్క్రిప్ట్ సెలెక్షన్ తన పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్ అనేలాగా ఉంటుంది. ఈ మూవీలో అది చాలా వరకు మిస్ అయిందని చెప్పాలి. హీరోయిన్ మడోనా సెబాస్టియన్ క్యారెక్టర్ తీసేసినా సరిపోయింది. ఆ క్యారెక్టర్ అవసరం లేదనిపిస్తుంది. ఎవరికారు అసలు ఎవరు క్లిక్ అవ్వరు. మూవీలో కూడా పెద్ద స్టోరీ అనేది ఏమీ లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సో అనేది ఉంటుంది. క్లైమాక్స్ లో ఒక గెస్ట్ అపియరెన్స్ కూడా ఉంది. అది కూడా నేను రివీల్ చేస్తే అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. సీన్స్ ఆర్ సో యావరేజ్, సోగా అనేవి ఉంటాయి. సో ఓవరాల్ గా మూవీ వెళ్ళంతా చూడొచ్చు అంటే అది పినిశెట్టి కోసం ఓటీటీలో స్కిప్ చేసుకుంటూ ఒకసారి చూసేయచ్చు. బట్ కొన్ని సీన్లు మట్టుకే మూవీని ఎంగేజ్ చేయలేకపోయింది. బట్ మూవీ కూడా స్లోగా వెళ్తుంది, ఓన్లీ ఫర్ ఫ్యూ సీన్స్. ఖాళీగా ఉంటే ఒకసారి స్కిప్ చేసుకుంటూ చూసేయచ్చు మూవీని. సో దట్స్ రివ్యూ గైస్. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఒక నెక్స్ట్ టైం మూవీ రివ్యూ కావాలో కామెంట్ చేయండి.